ఇప్పుడు ఏమిటి సంస్కృతి అంటే మనం చూసినంత సినిమాలు. ఒకప్పుడు సినిమాలు అభ్యుదయ భావాలతో అభ్యుదయ మెసేజ్ ఇచ్చేటువంటి సందేశాత్మక సినిమాలు ఉండేటివి. ఈరోజు అవన్నీ పోయినాయి. డబ్బులు డబ్బులు డబ్బులు, రేట్లు పెంచుకోవడం, డబ్బులు కొల్లగొట్టుకోవడం. ఇది శ్రామికుల గురించి, శ్రామిక జీవనాన్ని గురించి, గ్రామీణ ప్రజల యొక్క సమస్యల మీద పాటలు కానీ ఆట పాట ఏమి కనుమరుగైనటువంటి పరిస్థితి. అందుకోసమే శ్రామిక వర్గ సంస్కృతి ఆట పాట డబ్బు కోసం కాదు, ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం, ప్రజల్ని కదిలించడం కోసం ఒక కొత్త సంస్కృతికి ఊపిరి పోయాలి. కళాకారుల్ని ప్రజల నుంచి వెలిగితీయాలి. ఆ రకంగా అభ్యుదయ కళల్ని ముందుకు తీసుకొని పోవాలి. వర్గ పోరాటాలు చేస్తున్నప్పుడు ఆ పోరాటాలకు మద్దతుగా ఈ కళాకారులందరూ ప్రజల్లో పోయి ప్రచారం చేసేటువంటి, యుద్ధం పోతూ ఉంటాం, యుద్ధ భేరీ కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. యుద్ధ భేరీ ఒక ఆవేశాన్ని తీసుకుని వస్తుంది. మనం చేసే రాబోయేటువంటి యుద్ధంలో మన తరఫున బోరి మోగించాలంటే మన కళాకారులు ఉండాలా, మన కోసం తప్పించే వాళ్ళు ఉన్నారా, మన కష్టాల్ని, మన యొక్క ఉద్యమాల్ని ప్రజల్లో ప్రచారం చేసేటువంటి ఆ కళావేదికల్ని మనం సృష్టించుకోవాలని సిఐటియు భావిస్తుంది.